హాయ్ టు ఆల్. ఇది లేడీస్కి ఫేవరెట్ వీడియో అనమాట. ఏంటంటే కుకింగ్ కాంపిటీషన్ జరిగింది, మన విజయవాడలో జరిగింది అనమాట. విజయవాడలో జూన్ 30వ తారీఖు జరిగింది. నాకు కొంచెం కోల్డ్ వల్ల నేను ఒక 10 days అన్నది బ్రేక్ ఇచ్చాను. సో ఇప్పటికి చేశాను అండ్ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. చాలా బాగా జరిగింది. ఆ రోజైతే కనుక కంటిన్యూస్గా వర్షం పడతానే ఉంది. కాంపిటీషన్కి వచ్చిన వాళ్ళందరికీ తెలుసు, ఆగకుండా కొంచెం చినుకులుగా పడతానే ఉంది. అయినా విజయవాడలో వాళ్ళు ఎవ్వరూ తగ్గేదే లేదని చెప్పి అందరూ లేట్ అయినా కూడా రావాలి అనుకున్న వాళ్ళు 100% వచ్చారు. మినిమం 150 to 200 మెంబర్స్ వరకు వచ్చినట్టు అని అన్నారు. నాకైతే పక్కాగా తెలీదు, కానీ చాలా బాగా చూస్తున్నారు కదండి. ఎంత పెద్దవాళ్ళు ఉన్నారో, ఎంత ఏజ్డ్ వాళ్ళు ఉన్నారో, అయినా సరే తగ్గేదే లేదని చెప్పి ప్రతి ఒక్కళ్ళు అటెండ్ అయ్యారు. చాలా బాగా జరిగింది. వీడియో అనేది ఫుల్గా చూడండి. హాయ్ హాయ్ ఆశీర్వాద్ ఏంటి నీ పేరు చెప్పాలి. ఎవరన్నా ఆశీర్వాద్ అంటే నీ పేరు అనుకుంటారండి. ఏం రెసిపీస్ చేశారు? కొంచెం రాజుగారికి కూడా పెట్టాక నాకు కొంచెం పెట్టండి, నేను కూడా టేస్ట్ చేస్తా. గిఫ్ట్లు ఇవ్వను. విన్నారు కదండి వారి మాటల్లో. మెయిన్ మోటివ్ వచ్చేసరికి మనకి పార్టిసిపేషన్. గిఫ్ట్ కంటే కూడా పార్టిసిపేషన్ ఈజ్ ద మెయిన్ మోటివ్. వాళ్ళకున్న టాలెంట్ని చూపించుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ అనేది వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరూ అటెండ్ అయ్యారు. సో ఇక్కడ వచ్చేసరికి వాళ్ళ బ్రాండ్స్ అనేది కూడా ఇలా ప్రమోట్ చేసుకున్నారు. ఒక మాస్టర్ షెఫ్ ఆఫ్ విజయవాడ ఆశీర్వాద్ వాళ్ళు ఒక సెల్ఫీ స్టాండ్ లాగా పెట్టారు అండ్ వాళ్ళు ఒక గేమ్ని కూడా కండక్ట్ చేశారు. ఇలా బాల్స్ గేమ్ అని వచ్చిన వాళ్ళకి బోర్ కొట్టుకున్న కిడ్స్కైనా లేడీస్కైనా వచ్చిన వాళ్ళందరూ కూడా ఎంటర్టైన్ చేయడానికి. అండ్ ఇక్కడ వచ్చేసరికి ప్యారీ వాళ్ళు వచ్చేసరికి ట్రెడిషనల్ జాగ్రీ అండ్ షుగర్ కేన్ బ్యాగ్స్ కూడా పెట్టారు వాళ్ళ బ్రాండ్స్ తోటి. ఇలా వారి బ్రాండ్స్ని ఎక్స్ప్లోర్ చేసుకుంటూ ఇన్నోవేటివ్గా చాలా బాగా జరిగిందండి. వచ్చిన వాళ్ళు ఎక్కడ బోర్ అయితే ఫీల్ అవ్వలేదు. చాలా బాగా ఎంజాయ్ చేశారు, ఇంకా బాగా పార్టిసిపేట్ చేశారు కుకింగ్ రెసిపీస్లో కూడాను. మీరే చూస్తున్నారు కదండి. ఇక్కడ మనకి ప్రతిదీ కూడా చాలా బాగా జరిగింది. అండ్ ఇది వచ్చేసరికి బ్యాంబినో నో మైదా అనే కాన్సెప్ట్స్తో ఓన్లీ వీట్ అనమాట. బ్యాంబినోలో కూడా పాస్తా ఉంది, నేనైతే ట్రై చేశాను. వైట్ పాస్తా చేసినప్పుడు నేను ఇలా బ్యాంబినో వాడానండి, నో మైదా అనమాట. సో చాలా బాగా వచ్చింది అండ్ టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. జిఆర్టీ జ్యువెలరీస్ అండ్ ఆర్కేజీ నెయ్యి అండ్ డిఫరెంట్గా సూపర్ బ్రాండ్స్ని కూడా చాలా బాగా. కెమెరామ్యాన్ కూడా వచ్చారనమాట. అక్కడ అందరినీ కవర్ చేసి డిఫరెంట్గా లేడీస్ని సపరేట్గా సింగిల్గా ఫొటోస్ తీయాలంటే కూడా తీసి వారికి అయితే కనుక మొబైల్కి అయితే సెండ్ చేశారండి. ఇండియన్ గ్యాస్ అంటే తెలియని వాళ్ళు అంటూ ఎవరు ఉండరండి. చాలా బాగా అసలు వీళ్ళు ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో వచ్చారండి. చాలా ఫర్దర్గా ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకూడదని చెప్పేసరికి ఈ వీడియో ఫుల్గా చూడండి, డీటెయిల్స్ అయితే క్లియర్గా అర్థమవుతాయి. ఇండియన్ గ్యాస్ నా పేరు నిధి అండి. ఈరోజు హోస్ట్ అండ్ మీ ఫ్రెండ్ కూడా. ఫస్ట్ వచ్చేసి మన హిందూ గ్రూప్ అండి. సో హిందూ గ్రూప్ నుంచి మిస్టర్ రవి కుమార్, సీనియర్ డెప్యూటీ మేనేజర్ ద హిందూ వైజాగ్. ఒకసారి అందరు గట్టిగా చప్పలు కొడితే. నెక్స్ట్ వచ్చేసి మన నాలెడ్జ్ పార్ట్నర్స్ అండి, షెఫ్ ఈటీవీ రాజు గారు అండ్ షెఫ్ చిన్నం రాజు గారు. అండ్ వాళ్ళతో పాటు ఒక స్పెషల్ పర్సన్ ఇంకో షెఫ్ ఉన్నారు, శైల ప్రసాద్. వీళ్ళు ముగ్గురు. ఓకే, మనకి మెయిన్ స్పాన్సర్ అండి ఈరోజు ఆశీర్వాద్ మసాలా గారు. అందరం వాడుతుంటాం కదా ఆశీర్వాద్ మసాలా గారు, తెలిసిన బ్రాండే కదా, చాలా పాపులర్ బ్రాండ్. సో వారి తరఫు నుంచి మాధవరావు మల్లెపల్లి అండ్ ఏరియా ఎగ్జిక్యూటివ్ కృష్ణ జేఎస్ ఆశీర్వాద్ ఐటీసీ వారు కూడా స్టేజ్ పైకి రాబోతున్నారు. సో నెక్స్ట్ వచ్చేసి మన స్పాన్సర్ అయిన ప్యారిదాల్ నుంచి మిస్టర్ శ్రీకాంత్, ఏరియా సేల్స్ ఎగ్జిక్యూటివ్. వారి కోసం ప్యారిదాల్స్ మన స్పాన్సర్ అయిన ఆర్కేజీకి. ఎంతమంది వాడాలి ఆర్కేజీకి ఒకసారి చెప్పండి. వడమానంద్ బాబు ఏరియా సేల్స్ మేనేజర్ అండ్ అలాగే మురళీ కృష్ణ సేల్స్ ఆర్కేజీ తరపు నుంచి. సో అందరూ కలిసి ఒకసారి విజయవాడ స్థాయిలో వన్స్ అగైన్ వెల్కమ్. సో మన స్పాన్సర్ అయిన బ్యాంబినో అందరికి తెలుసు కదా, చాలా మంది వాడారా ఈరోజు? ఎస్, ఓకే. బ్యాంబినో నుంచి మిస్టర్ రవి కిరాన్, రీజనల్ సేల్స్ మేనేజర్. వారి కోసం గట్టిగా చెప్పండి. సిఎంఆర్ షాపింగ్ మాల్ లో షాపింగ్ చేస్తారు. సిఎంఆర్ షాపింగ్ మాల్ అందరూ చేస్తారా? చీర మంచిగా కట్టుకున్నారు. సో మ్యామ్ మీరు కట్టుకోలేదా? ఓకే, సిఎంఆర్ షాపింగ్ మాల్ నుంచి మిస్టర్ జయకృష్ణ మేనేజర్ విజయవాడ. ఒకసారి వారి కోసం. ఎంతమందికి జ్యువెలరీ అంటే ఇష్టం? అందరు నగలు వేసుకున్నారా ఈరోజు? బంగారం అంటే ఇష్టం అని వచ్చేయలేదండి, అందరికి ఇష్టమేనా? ఓకే, జిఆర్టీ జ్యువెలరీ నుంచి మిస్టర్ మదన్ మోహన్ ఈవెంట్స్ మేనేజర్. వారి కోసం మేనేజర్ ఐఓసిఎల్. వారి కోసం గట్టిగా చెప్పండి.
థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ వచ్చేసి మన ప్రోగ్రామ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ అనేది ఈటీవీ షెఫ్ గారు చెప్తుంటారు. కరెక్ట్గా ఉందా లేదా? ఓకే. సో పాయసంలా ఉండాలి, హల్వాలానే ఉండాలి. అటు తిట్టి కావద్దు, ఇటు తట్టు కావద్దు. ఓకే, తెలుసు కదా. ఉప్మా ఎప్పుడు గ్లాసులో తాగం కదా, స్పూన్తోనే తింటాం. అది తేడా, అలా ఉండాలి. కరెక్ట్ మీరు చెప్పిన డిష్ దానికి తగ్గట్టుగానే చిక్కదైతే చిక్కగా ఉండాలి, పొడిపొడిగా అంటే పొడిపొడిగా ఉండాలి, లేకపోతే పాయసం అంటే ఆ పాయసంలానే ఉండాలి. దాన్ని బట్టి కూడా మార్క్స్ ఉంటాయి. మూడోది వచ్చేసి గార్నిష్ ఎలా చేశారు, డెకరేషన్ ఎలా చేశారు, అది ఎక్కువ ప్రయారిటీ కాదు. సింపుల్గా పెట్టినా, పైన కొత్తిమీరను అందంగా పెట్టినా కూడా చాలు, అదే వయ్యారంగా కనిపిస్తుంది. ఓకే. నాలుగోది వచ్చేసి మీ దగ్గరికి మేము వచ్చినప్పుడు మేము అడిగే ప్రశ్నలకి సమాధానాలు కరెక్ట్గా మీ నోట్లోంచి రావాలి. ఎక్కడో నూతిలోంచి మాట్లాడినట్టుగా కాకుండా గట్టిగా. ఓకే. మీ ఇంట్లో మీ ఆయనతో మాట్లాడతారు కదా, డామ్ అనేసి, అలా కొంచెం గట్టిగా మాట్లాడండి. కరెక్ట్గా సమాధానాలు చెప్పండి. మేము మా ఇంట్లో మసాలాలు వాడాము అని కాదండి, మీ ఇంట్లో ఏం మసాలాలు వాడతారో నాకు కానీ మా షెఫ్లకు కానీ తెలీదు. సో దాంట్లో లవంగం వేశారా, యాలకులు వేశారా, జీలకర్ర వేశారా, ధనియాల, మెంతుల, ఇవన్నీ కూడా విడమర్చి చెప్పండి. అప్పుడు మాకు అర్థమవుతుంది మీరు చేసిన డిష్లో ఇవి నిజంగా ఉన్నాయా లేదా, మీరు ఇవి కాక ఇంకేమన్నా వేసుంటారా, అది మాకు అర్థమవుతుంది. కాబట్టి ఇంట్లో మసాలాలు, బజార్ నుంచి తెచ్చాం చికెన్ మసాలా లేదా మటన్ మసాలా, దాంట్లో కంపెనీ బట్టి ఒక్కొక్క రకాల మారుతూ ఉంటాయి. అలా కాకుండా దాంట్లో వేసిన మొత్తం పదార్థాల లిస్ట్ చెప్పండి, చేసిన విధానం చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. గట్టిగా చెప్పలేదనుకుంటే కిందికి వంగేసి 2 ముద్దలు తినేసేయండి, తర్వాత పైకి వచ్చేసి మీరు గట్టిగా మాట్లాడండి. ఓకే. సో పక్కన మా యాంకర్ కూడా నేను, చిన్నంరాజ్ షెఫ్ గారు, తర్వాత శంకర్ ప్రసాద్ గారు, సో ముగ్గురం అలా వస్తూ ఉంటాం. సో మీ దగ్గరికి వచ్చినప్పుడు డైరెక్ట్గా మీ నెంబర్ చెప్పండి, మీకు ఏదైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారు మీ పేరు చెప్పండి, మీ డిష్ చెప్పండి. ఇంకొక ముఖ్య విషయం, 2, 3, 4 అలా డిష్లు తీసుకొచ్చిన వాళ్ళు ఇక్కడ పోటీకి ఒకటే తీసుకుంటామమ్మా. మీ అందరికి కూడా పోటీకి ఒకటే తీసుకుంటాం. అది ఏ వంటకం అనేది మీరే డిసైడ్ చేసి చెప్పండి. మీరు వచ్చిన తర్వాత సార్ మీ ఇష్టం సార్ అనకండి, నేను జస్ట్ ఆ వాటర్ బాటిల్కి వేస్తాను మార్కులు, తర్వాత మీ ఇష్టం. మీరు డిసైడ్ చేసుకోండి. మేము మీ దగ్గరికి వచ్చే లోపల ఏ వంటకం అయితే నాకు మార్కులు తెస్తుంది అనేది ఆ వంటకం పేరు చెప్పండి, అది మేము రాసుకుంటాం. మిగతాయి కూడా మా ఓపికను బట్టి, ఇక్కడ స్పేస్ని బట్టి తింటాం, టేస్ట్ చేస్తాం. సరేనా? ఇంకా చాలామంది మీకంటే ఇంకా 4 గ్రూపులు ఇంకా కింద వెయిట్ చేస్తూ ఉన్నారు. రైట్. సో టైం వేస్ట్ కాకుండా టకటకా చేసుకుందాం. చివరి వరకు కూడా అందరూ ఉండండి. నిన్న కొద్దిమందికి ఆ బ్యాంకుల్లో గేమ్ ఆడిపించారు, బాల్ గేమ్లు ఏవో ఆడిపించారు, టోకెన్లు తీస్తే మనుషులు లేరు గిఫ్ట్లు ఇవ్వడానికి, మళ్ళీ వేరే వాళ్ళకి ఇవ్వాల్సి వచ్చింది. లాస్ట్లో వచ్చి సార్ మా పేరు పిలిచారంట వెళ్ళిపోతుంది. కాబట్టి వెయిట్ చేయండి. కింద బయట కొత్త కూడా మీ పట్టు చీరలన్నీ కూడా తడిసిపోతాయి, కాబట్టి కాపాడుకోండి. కింద హాల్లో వెయిట్ చేయండి. రైట్. ఆల్ ది బెస్ట్ అండి అందరికీ. థ్యాంక్ యూ. ఓకే, మీ అందరు టోకన్ నెంబర్స్ అండ్ మీ ఫుడ్ ఇందాక ఎవరు అడిగారు నాకు ఫుడ్ తీయాలా అని చెప్పేసి, ఇప్పుడు తీసి బయట పెట్టుకోండి. ఓకే, రెడీయేనా? యాజ్ యూజువల్ తెలుసు కదండి, వీడియో నచ్చితే యాజ్ యూజువల్ సబ్స్క్రైబ్. అండ్ చూస్తున్నారు కదండి, ఇక్కడ మనకి ప్రతిదీ వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి, మీకు ఎక్కడ బోర్ అన్నది కొట్టదు. 18 మినిట్స్ ఉన్నా కూడా చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉంటేనే నేను అంత లాంగ్ పెడతానమాట, లేకపోతే అంతా స్కిప్ చేసేస్తాను. చాలా నీట్గా చాలా బాగా జరిగింది, మన విజయవాడలో జరిగింది. సో నచ్చిన వాళ్ళు అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి. చాలా బరువు ఉంటాయి, లేడీస్ ఎత్తడానికి చాలా కష్టంగా ఉంటుంది. సో ఇండియన్ వాళ్ళు ఏం చేస్తారంటే కొత్త కాంపౌండ్ సిలిండర్స్ తెచ్చామన్నమాట. ఫైబర్ మెటీరియల్తో తయారు చేసిన కాంపౌండ్ సిలిండర్స్. చాలా మంది చూస్తుంటారు సిలిండర్, వాళ్ళకి ఒకసారి మళ్ళీ డెమో చూపిద్దామని చెప్పి తెచ్చాము. బట్ ఎలా అడ్వాంటేజెస్ చూసారంటే ఐరన్ సిలిండర్తో పోలిస్తే కాంపౌండ్ సిలిండర్ అనేది 50% వెయిట్ తక్కువ ఉంటుందండి. గ్యాస్తో కలిపిన వెయిట్ ఏది చూసారంటే అది 30 కేజీలు ఉంటుంది. కాంపౌండ్ సిలిండర్ అనేది కేవలం 15 కేజీలు ఉంటుంది అన్నమాట. ఎవరైనా లేడీస్ ఒకసారి వచ్చి జస్ట్ వెయిట్ చూడొచ్చు ఒకసారి. ఇది ఫుల్ సిలిండర్ చాలా ఈజీగా ఎత్తగలుగుతున్నారు అనమాట లేడీస్. ఇది ఎంటీ సిలిండర్ అనమాట. మీరు ఎప్పుడన్నా మార్చుకోవాలంటే ఎంటీ సిలిండర్ కూడా ఎక్కి చూడండి. ఎంటీ సిలిండర్ అయితే ఇంకా సింగిల్ హ్యాండ్ తెచ్చేయచ్చు అనమాట. 5 కేజీస్ వెయిట్ ఉంటుంది అది ఎంటీ సిలిండర్ అనేది. సింగిల్ హ్యాండ్ తెచ్చేయచ్చు అనమాట. లైక్ పర్టికులర్గా లేడీస్ కోసం అని చెప్పి తెచ్చిన సిలిండర్స్ అనమాట ఇవి. సేఫ్టీ పరంగా ఐరన్ సిలిండర్ కంటే బెస్ట్ సేఫ్టీ అనమాట. ఐరన్ సిలిండర్స్ ఏంటంటే మీరు ఎప్పుడన్నా యాక్సిడెంట్స్ అవి చూసారంటే ఐరన్ సిలిండర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువ పేలుతాయి అన్నమాట, బాంబు లాగా పేలుతాయి అనమాట.
సో గ్యాస్ లీక్ అయ్యి జరిగే యాక్సిడెంట్ కంటే అవి పేలడం వల్ల వచ్చే యాక్సిడెంట్ ఎక్కువ అనమాట. ఈ సిలిండర్స్ లో ఆ ప్రాబ్లం ఉండదు అనమాట. ఈ సిలిండర్స్ లో పేలడం ఉంటుంది, ఈ సిలిండర్ కరిగిపోద్ది అనమాట కావాలంటే మీకు. అదొక అడ్వాంటేజ్. ఇంకోటి కాంపౌండ్ సిలిండర్ అవడం వల్ల మనకి తుప్పు పట్టదు అనమాట. మీకు టైల్స్ వాటిలో మీకు మరకలు ఎక్కువ పడుతుంటాయి, వీటిలో ఆ తుప్పు పట్టదు అనమాట మీకు. అదొక అడ్వాంటేజ్. ఇంకోటి మనకి ఇందులో లిక్విడ్ అంటే గ్యాస్ ఎంత చూసుకోవచ్చు అనమాట. మనం ఇప్పుడు చూసారు ఎవరన్నా మీరు గ్యాస్ ఒకసారి చూపిస్తారు మీకు. ఇది యాక్చువల్గా కొద్దిగా చీకట్లో పెట్టి చూపిస్తే కనిపిస్తుందమ్మా మీకు. ఈ సిలిండర్లో ఎప్పుడు గ్యాస్ అనేది లిక్విడ్లో ఉంటుంది అనమాట, మన వాటర్ లాగా ఆయిల్ లాగా ఉంటుంది అనమాట. మీరు షేర్ చేశారంటే ఇక్కడ కనిపిస్తుంది అనమాట, మీకు లైటింగ్ వల్ల కనిపించలేదు. మీకు కొంతమందికి అక్కడ డెమో చూపించామండి నాకు చీకట్లో. మనకు అక్కడ డెమో చూసిన వాళ్ళు మేడం గారు చూసింటున్నారు. డిసార్ట్ అడ్వాంటేజ్ అన్నమాట ఈ సిలిండర్ వల్ల. మీకు పర్టికులర్గా గ్యాస్ రేట్ అయితే రెండు సేమ్ ఉంటుంది అన్న. నార్మల్ సిలిండర్, కాంపౌండ్ సిలిండర్ గ్యాస్ రేట్ సేమ్ అనమాట. ఇప్పుడు మీరు 14.2 kg సిలిండర్ అయితే ఐరన్ వాడుతున్నారో 850 రూపాయలకి వస్తుంటుంది మీకు అట్ ప్రజెంట్. ఇది 10 kg సిలిండర్ అంటే 10 kg గ్యాస్ ఉంటుంది దీంట్లో. దానికి సరిపడా రేట్ అనమాట 580 రూపాయలు ఉంటుంది అనమాట ఈ గ్యాస్. గ్యాస్ పరంగా రెండు సేమ్. పర్టికులర్ లేడీస్కి అడ్వాంటేజ్గా ఉండాలని చెప్పి సిలిండర్స్ మార్కెట్లోకి తెచ్చారు. సో వీటిని కొనే ప్రొసీజర్ ఏంటంటే, ఇప్పుడు మీరు ఎప్పుడన్నా కొత్త సిలిండర్ కొనుక్కోవాలనుకుంటే దీని సెక్యూరిటీ డిపాజిట్ 3000 కట్టాలండి. తర్వాత గ్యాస్ అనేది గ్యాస్ రేట్ అనమాట. లేదు ఆల్రెడీ ఎవరైతే 14.2 ఐరన్ సిలిండర్ వాడుతున్నారో ఆ సిలిండర్ వెనక్కి ఇచ్చేసి ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఎక్స్చేంజ్ చేసుకునే ప్రొసీజర్ ఏంటంటే, నార్మల్గా 14.2 సిలిండర్స్ 2200 మీరు కొనుక్కుంటారు. ఫస్ట్ టైం డిపాజిట్ కట్టి 2200 కొనుక్కుంటారు సిలిండర్. ఆ సిలిండర్ వెనక్కి ఇచ్చేసి ఎక్స్ట్రా 500 కడితే చాలు అనమాట. 2200 మీరు ఆల్రెడీ కట్టారు, మిగిలిన అమౌంట్ కట్టి తీసుకోవచ్చు అనమాట సిలిండర్. సో దీస్ ఆర్ అడ్వాంటేజ్ కాంపౌండ్ సిలిండర్ పరంగా. ఇంకోటి ఏంటంటే, మనం సిలిండర్ పరంగా మీకు భద్రతలు కూడా ఒకసారి చెప్దాం అనుకుంటున్నాము. పర్టికులర్గా గ్యాస్ ఎలా వాడుతున్నారు అనేది. మన ఇళ్ళలో చాలా మంది ఫస్ట్ ఏం చేస్తారంటే, ఫస్ట్ గ్యాస్ స్టవ్ ఆన్ చేస్తారు, తర్వాత మనకి లైటర్ కొడుతూ ఉంటాం అనమాట. దానివల్ల ఏమవుతుందంటే లైటర్ ఆన్ అవ్వనప్పుడు కానీ లేదంటే అగ్గిపోలు వెలగనప్పుడు కానీ గ్యాస్ లీక్ అయిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే మంట వస్తుందో వెంటనే తప్పని మనకి చిన్న బాంబు లాంటి అక్కడ చిన్న ఇది వస్తుంది అనమాట. కానీ యాక్చువల్ ప్రొసీజర్ ఏంటంటే, ఫస్ట్ మనం నిప్పు రెడీ చేసుకుని తర్వాత గ్యాస్ ఆన్ చేయాలి. సో దానికోసం మేము ఏం చేస్తున్నామంటే గ్యాస్ లైటర్స్ అని ఉంటాయి అనమాట. గ్యాస్ లైటర్స్ అని ఉంటాయి, లైటర్స్ ఉంటాయి. అవి వాడమని మేము ప్రోత్సహిస్తాం అనమాట కస్టమర్ అందరినీ కూడా. ఎందుకంటే ఇలాంటి ఏమైనా యాక్సిడెంట్స్ అరికట్టడానికి అనమాట. జస్ట్ సేఫ్ ప్రాక్టీసెస్ అనమాట. మనం ఎలా అయితే వాడుతున్నామో అలా వాడడం బాగానే ఉంది, కానీ ఏదైనా జరిగిన రోజు మనకి ఇబ్బంది పడుతుంది అనమాట. అదొకటి. ఇంకోటి మీ అందరికీ తెలుసు, సిలిండర్ నుండి స్టవ్ కనెక్ట్ చేసేటప్పుడు మనకి హోస్ పైప్ అని ఒకటి ఉంటుంది, ట్యూబ్ అంటారు కదా మీరు అందరూ కూడా, ట్యూబ్ అంటారు. ఆ ట్యూబ్ ఏంటంటే, ఈ ప్రెషరైజ్డ్ గ్యాస్ వల్ల ఆ ట్యూబ్ ఒక 5 సంవత్సరాల వరకే పనిచేస్తుంది. దాని తర్వాత పగుళ్ళు వచ్చేస్తుంటాయి. గ్యాస్ అనేది లీక్ అవుతుంది లేదు మనకు కనపడదు అనమాట గ్యాస్. మేము ఏం చేస్తున్నాం, కస్టమర్లందరికీ ఎంకరేజ్ చేయడానికి ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ట్యూబులు మార్పించుకోవాలంటున్నాం అనమాట. ఈ ట్యూబులు కానీ మీకు గ్యాస్ సంబంధించిన అన్ని కూడా వాళ్ళ డిస్ట్రిబ్యూటర్ దగ్గర దొరుకుతాయి. మీకు గ్యాస్ బండ్ వేయడానికి వస్తారు కదా, గ్యాస్ బండ్ వేయడానికి వచ్చినప్పుడు వాళ్ళకి చెప్తే చాలంట, మా బాబు మాకు ట్యూబ్ మార్చండి లేదంటే మా రెగ్యులేటర్ పని చేయలేదు వాళ్ళకి చెప్తే ఆ డిస్ట్రిబ్యూటర్ ఫ్రీగా మారుస్తారు రెగ్యులేటర్ వరకు. ట్యూబ్ అనేది మీరు 150 రూపాయలు కొనుక్కోవాల్సి వస్తుంది. మీరు రెగ్యులేటర్ వాడుతుంటారు కదండి అందరూ, గ్యాస్ పైన రెగ్యులేటర్ ఉంటుంది కదా, ఆ రెగ్యులేటర్ ఎప్పుడైనా పాడైంది అనుకోండి మీకు లైఫ్ లాంగ్ ఫ్రీ ఇస్తారు అనమాట. అది మీకు సిలిండర్ ఎలా అయితే మీరు కొనుక్కున్నారో రెగ్యులేటర్ కూడా ఒకసారి కొనుక్కుంటారు అనమాట. మీరు ఎప్పుడైనా మీ రెగ్యులేటర్ పని చేయట్లేదు డిస్ట్రిబ్యూటర్ చెప్పారంటే పాత రెగ్యులేటర్ ఇచ్చేసి కొత్త రెగ్యులేటర్ ఫ్రీగా ఇస్తారు అనమాట. కాకపోతే అది ఫిజికల్గా డ్యామేజ్ అయ్యకూడదు, ఏదన్నా గ్యాస్ లీక్ అయిపోవడం అలాంటి జరుగుతుంటే మాత్రం అదే అనమాట. ఈ పర్టికులర్గా గ్యాస్ లైటర్ మీరు చెప్పాం కదమ్మా, మన గ్యాస్ లైటర్ ఫస్ట్ గ్యాస్ ఆన్ చేసి లైటర్ పెట్టుకోకుండా ముందు లైటర్ ఇది ఆన్ చేసుకొని తర్వాత ఆన్ చేయాలన్నమాట. ఇది ఏంటంటే గ్యాస్తో తయారు చేయబడింది అనమాట. దీనికి ఒక చిన్న సిలిండర్ కూడా ఇస్తాం మీకు, అంటే చిన్న ఇది ఒకటి ఇస్తాను అనమాట మనకి. సో దీంట్లో ఆల్రెడీ మీకు లిక్విడ్ కనిపిస్తూ ఉంటుంది. మీరు చూసారమ్మా, దీంట్లో లిక్విడ్ కనిపిస్తుంది చూసారా, మన వాటర్ లాగా ఉంటుంది అనమాట. ఇది అయిపోయిన తర్వాత దీంతో ఫిల్ చేసుకోవచ్చు అనమాట మళ్ళీ. సో వీలైనంత వరకు ఇవి ట్రై చేయండి అమ్మా, ఎందుకంటే మన అరికట్టడానికి అంటే ప్రమాదాలు అరికట్టడానికి అనమాట. ఎల్పిజి అనేది చాలా మంచిది మన గ్యాస్ వాడకం అనేది, కానీ యాక్సిడెంట్స్ జరగకుండా కాపాడుకోవాలంట. అది మా తరఫున ఇండియన్ ఆయిల్ తరఫున. థ్యాంక్ యూ అండి. అండా రెగ్యులేటర్ వాళ్ళకి ఇచ్చేస్తారండి. మీరు ఫస్ట్ టైం కట్టిన డబ్బులు మీకు వెనక్కి ఇస్తారు. అదే డబ్బులు మీరు తెచ్చి ఇక్కడ కట్టారంటే మీకు మళ్ళీ సిలిండర్ ఇస్తారు. ఇప్పుడు మీరు ఒక 5 సంవత్సరాల ముందు 10 సంవత్సరాల ముందు కనెక్షన్ తీసుకుంటారు, అప్పుడు ఒక 1000 రూపాయలకే సిలిండర్ కొంటారు మీరు. అదే 1000 రూపాయలకి మీకు ఇక్కడ సిలిండర్ ఇస్తారు, నార్మల్ సిలిండర్. దీనికి మధ్యలో డిఫరెన్స్ కట్టాల్సి వస్తుంది అనమాట. ఇప్పుడు ఇది 3000 అనుకోండి, మీరు అక్కడ నుండి 2000కి తెచ్చారు, 2000కి అప్పుడు కొనుక్కున్నారు మీరు. ఆ మిగిలిన 1000 రూపాయలు కొంటే మిగిలిన 2000 కట్టాల్సి వస్తుంది అంతే. ఇంకోటి కొనుక్కోవాలండి.
సెకండ్ ఎక్కడ ఫ్రీ ఇవ్వరండి, దీపం కనెక్షన్ మూల కనెక్షన్ కింద ఫ్రీ ఇస్తారు. అక్కడ ఏదో డౌట్ అడిగారండి. దీని యాక్చువల్గా మెకానిజం ఏంటంటే అండి, లోపల చిన్న సిలిండర్ ఉంటుంది, దీంట్లో కూడా సిలిండర్ పైన ఫైబర్ మెటీరియల్తో దాన్ని ర్యాప్ చేసింది అనమాట. అంటే మనకి అసలు లీక్ అయ్యే ఛాన్స్ లేదు, మీకు సిలిండర్ పడేసినా కూడా పగిలిపోయే ఛాన్స్ అలాంటివి ఏం లేవండి. సేఫ్ పరంగా ఆ సిలిండర్ కంటే దీంట్లో ఎక్కువ ప్రెషర్ ఉంటుంది అనమాట, గ్యాస్ అంటే సస్టైన్ చేయగలుగుతుంది. మెటీరియల్ పరంగా ఇది ఆల్రెడీ టెస్టెడ్ అనమాట. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకు ప్రమోట్ చేస్తుంది, మన ఇండియా గవర్నమెంట్ కంపెనీ కదండి, సెంట్రల్ గవర్నమెంట్ ప్రమోట్ చేస్తుందండి. సేఫ్టీ పరంగా ఎలాంటి ఇష్యూస్ లేవు. మేము ఇప్పటివరకు 3 yearsగా లాంచ్ చేసామంటే ఎక్కడ చిన్న యాక్సిడెంట్ కూడా రిపోర్ట్ అవ్వలేదు ఈ సిలిండర్స్లో పర్టికులర్గా. మేము చెప్తున్నట్టు ఇది బ్లాస్ట్ ప్రూఫ్ సిలిండర్స్ అంటాం. బ్లాస్ట్ ప్రూఫ్ అంటే మీరు ఎక్కడన్నా గ్యాస్ సిలిండర్ పేలినప్పుడు గ్యాస్ లీక్ అయిన దానికంటే ఎక్కువ ప్రమాదం సిలిండర్ పేలినప్పుడు ఎక్కువ వస్తుంది అనమాట. అది ఒక చిన్న బాంబు లాంటిది అనమాట. అంటే ఐరన్ ముక్కలు విరిగిపోయి ఎక్కువ అవుతుంది. ఇలాంటివి జరగదు అనమాట. ఆ గ్యాస్ అనేది లీక్ అయిపోతుంది తప్ప మీకు బ్లాస్ట్ అవుతుంది అనమాట. ఇట్ ఈస్ సేఫెస్ట్, మీకు అందులో ప్రాబ్లం లేదు. ప్లాస్టిక్ సిలిండర్ అని అనుకుంటారు, కానీ ఇది ప్లాస్టిక్ కాదు, ఫైబర్ సిలిండర్. సో ఫైబర్ అని అంటే లైట్ వెయిట్, స్ట్రెంగ్త్ ఎక్కువ, వెయిట్ తక్కువ. సో ఇవన్నీ ఆల్రెడీ ఫారిన్ కంట్రీస్లో టెస్టెడ్ అండ్ వాళ్ళు యూజ్ చేస్తున్నారు. ఇండియాలో ఫస్ట్ టైం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లాంచ్ చేసింది. ఈవెన్ బీపీసీఎల్, హెచ్పిసిఎల్లో కూడా ఇది లాంచ్ చేయలేదు. సో ఇండియన్ ఆయిల్ లాంచ్ చేసింది, ఆల్రెడీ ఫారిన్ కంట్రీస్లో ఇవే వాడుతున్నారు. సో ఇందులో మీకు లైట్ వెయిట్, మీరు గ్యాస్ లెవెల్ చూసుకోవచ్చు. తర్వాత స్కార్స్ పడవు ఫ్లోర్ మీద. మెయిన్ ఏంటంటే యాక్సిడెంట్ అయినప్పుడు మీకు ఆ డ్యామేజ్, ఎక్స్టెంట్ ఆఫ్ డ్యామేజ్ తక్కువగా ఉంటుంది. ఇది మీరు సిలిండర్ మార్చుకోవాలనుకున్నప్పుడు చాలా సులువుగా మార్చుకోవచ్చు. ఎవరినైనా పిల్లల్ని, పెద్దవాళ్ళు, జెంట్స్ని మీద డిపెండ్ అవ్వకుండా లేడీస్ కంఫర్టబుల్గా ఉంటుంది. పిక్నిక్ ఎలా అనుకోండి, పెద్ద సిలిండర్ వేసుకెళ్ళారు, అదే 5 kg సిలిండర్ అనుకోండి, మీరు ఎక్కడ పిక్నిక్ వేసుకెళ్ళచ్చు. గవర్నమెంట్ ఆల్సో అలౌడ్ అనమాట. 5 kg సిలిండర్ ఇక్కడ టేక్ ఇట్ ఫర్ ట్రావెల్ వస్తుంది. ఒకసారి చూపిస్తాను నాకు 5 kg సిలిండర్. డ్యామేజ్ కస్టమర్స్గా వేరే కంపెనీ, ఇది ఇండియన్ ఆయిల్ కంపెనీ, ఇది మేము మార్కెట్ చేసుకోవడానికి కాదు, ఓన్లీ కస్టమర్ సర్వీస్ కోసం. సో ఐఓసి, బీపీసీ. నమస్కారం అండి అందరికీ. హిందూ మేనేజ్మెంట్ తరఫున అవర్ స్టేట్ అవర్ టేస్ట్ ఈ ప్రోగ్రామ్కి ఇంత వర్షంలో కూడా వచ్చి యాక్టివ్గా పార్టిసిపేట్ చేసిన మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. విజయవాడ అనిపించారు. ఇట్స్ 4th ఎడిషన్ ఆఫ్ ది హిందూ ట్రావెల్ డేట్ ఫస్ట్ వీక్ ఆఫ్ జూలై. ఈ ప్రోగ్రామ్ నాకు వేరే హెల్తీ గ్రూప్ ద్వారా తెలుస్తుందండి వైజాగ్లో జరిగేటప్పుడు. సో నా ట్రావెల్ డేట్ ముందు ప్రీపోన్ చేసుకొని నేను వచ్చాను. ఇక్కడ ఉన్నప్పుడు నేను లాస్ట్ 10 years నుంచి దుబాయ్లోనే ఉంటున్నాను. రాజుగారు వీడియోస్ వచ్చేటప్పుడు డెకరేషన్ చేసేవి వెజిటబుల్స్ అది బాగా చూపించారు. ఇంత మంచి ప్రోగ్రామ్ని కండక్ట్ చేసిన వారు వచ్చేసరికి ద హిందూ, అవర్ స్టేట్ అండ్ అవర్ టేస్ట్. సో థ్యాంక్ యూ సార్, అండ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫర్ ఎవ్రీ వన్. ఇంత మంచి ప్రోగ్రామ్ని కండక్ట్ చేసి ఇంత మంచి స్పాన్సర్స్ కూడా ప్రతి ఒక్కరికి కూడాను అండ్ ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజెస్ కూడా ఇచ్చారనమాట. అండ్ గేమ్స్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా అక్కడ విన్ అయిన ఒక్కరికి కూడా ప్రైజెస్ కూడా ఇచ్చారు. సో స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియో.